హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు మా క్యాటరింగ్ స్టైల్లో స్పైసీగా పుల్లపుల్లగా ఉండే చేపల పులుసు అయితే చూపించాలనుకుంటున్నానండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో 15 కేజీల చేప ముక్కలతో అయితే పులుసు అయితే పెట్టారు. అదైతే మీకోసం వీడియో తీశానండి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నానండి ఓ ప్లేట్లోకి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా తీసుకున్న తాలింపు అయితే వేసేసుకున్నానండి. అవి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఉంచుకుని చిటపటలాడిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను గ్రేవీ కోసం ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే మిక్సీ పట్టామండి. ఇది కూడా దాంట్లో వేసుకుని ఒక్క 10 నిమిషాల పైనే ఉడికించుకోవాలండి ఆయిల్లోని. తర్వాత వచ్చేసి చేపల మసాలా అండి. ఇది జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలండి మిక్సీ పట్టేసుకుని పక్కన పేస్ట్లా ఉంచుకున్నాను. ఆ పేస్ట్ అయితే బాగా ఉడికిన తర్వాత ముందుగా ఇది మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి కదండి చేపల కూర అంటే. దాంట్లోకి నాటుపెట్టిన పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నామండి. అదొకసారి ఈ విధంగా కలుపుకొని దాంట్లో సరిపడగా ఉప్పు, కర్రీకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం గ్రేవీ ఉడకనివ్వాలండి, కొంచెం మగ్గుతుంది. తర్వాత వచ్చేసి మీకు మెయిన్గా కారం కదండి, చేపల కూర అంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం మంచిగా ఉండే కారం తీసుకుని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కారం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, కారం వేసిన తర్వాత గ్రేవీ అంతటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకునే విధంగా కొంచెం మెంతాకైతే వేసాను నేను. అది కూడా వేసిన తర్వాత మీకు మెయిన్గా పులుపు కదండి, మేము ఒక 2 గిన్నెల వరకు చింతపండు పులుపు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాం. 2 గిన్నెలు అయితే వేసుకున్నామండి పులుపు తీసుకొచ్చి. ఈ విధంగా కలిపేసుకుని మొత్తం గ్రేవీని ఒక 20-30 నిమిషాల వరకు, ఒక అరగంట వరకు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి పులుసుని. ఉప్పు కూడా ఇప్పుడే మనం ముందుగా సరి చూసేసుకోవచ్చండి. ఏమన్నా కొద్దిగా పడుతుందంటే వేసుకోవచ్చు దీంట్లోని. చూసారు కదా, ఈ విధంగా తయారైన పులుసు అయితే దించేసి పక్కన పెట్టుకునండి. స్టవ్ వెలిగించుకుని చేపలకి మేము వేరే గిన్నె అయితే వాడతామండి. చేపల గిన్నె అయితే పెట్టేసుకున్నాం. ఆ గిన్నెలోకి ఈ పులుసు అంతటినీ వేసేసుకుంటున్నామండి. ముందుగా మనం పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ దీంట్లో వేసేసుకున్నామండి. ఆ తర్వాత అయితే చేప ముక్కల్ని ముందుగా మేము కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నామండి. 15 కేజీల చేప ముక్కలు ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా తోమించి పక్కన పెట్టుకున్నామండి. వాటిని అయితే తీసుకొచ్చి ఈ గ్రేవీలో అయితే వేసేసుకుంటాం. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకుని ఒకసారి ముందుగానే గరిటతో కలుపుతామండి. తర్వాత అయితే అసలు గరిట పెట్టం ఇంకా. ఇప్పుడు వేసిన వెంటనే ఒకసారి సరి చేసుకుంటారు మొత్తం అన్నీ పులుసులో మునిగేలాగా ముక్కలన్నిటిని. ఇవన్నీ కలిసిన తర్వాత ఒకసారి ఉడకనిస్తారండి కొంచెం సేపు. చూసారు కదా, దానిపైన కొద్దిగా గరం మసాలా వేసామండి. చివరగా కొంచెం కొత్తిమీర. ఇది వచ్చేసి మామిడికాయ ముక్కలండి, చీల్చినవి చిన్న ముక్కలు. ఇవి కూడా వేస్తారండి మాకు. ఫిష్ కర్రీకి చాలా బాగుంటుందండి, మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మనకి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి గరిటె పెట్టకుండా గిన్నెని అటు ఇటు కుదుపుతూ ఉంటారండి, 2 వైపులా పట్టుకుని ముక్కలన్నిటికీ ఆ పులుసు పట్టేలాగా. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కుదుపుతూ ఉంటారండి. ఈ విధంగా గరిటె అయితే పెట్టరండి, ఇంకా ఫస్ట్ వేసినప్పుడే ఒకసారి కదుపుతారు గరిటెతోటి. చూసారు కదండి, స్పైసీగా పుల్లపుల్లగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మా క్యాటరింగ్ స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా క్యాటరింగ్ స్టైల్ చేపల పులుసు. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.